నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. బ్లైండ్ స్కేటింగ్ లో 9 ఏళ్ల విద్యార్థి రికార్డ్. కళ్లకు గంతలతో 160 కిలోమీటర్ల స్కేటింగ్. పదవ రోజుకు చేరుకున్న బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. తుంగతుర్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. 500 బైకులతో ర్యాలీ, కోలాటం, డప్పు చప్పులతో కార్యకర్తల ఘనస్వాగతం. అర్హులైన పేదలకు పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. తహసీల్ కార్యాలయం ముందు పలు సంఘాల ధర్నా. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం కేతపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత 500 బైకులతో ర్యాలీ, కోలాటం, డప్పు చప్పులతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంబయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ విగ్రహ దాత గారు, నేనున్నా మీ ముందు మరో నకరికల్ అంబేద్కర్ గారు మన ముందు మాట్లాడబోతున్నాడు. కార్యక్రమ అధ్యక్షులు భుక్షన్ గారు, వేదిక మీద ఉన్న విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథికి వచ్చినటువంటి గౌరవనీయులు, మిత్రులు, ఆత్మీయులు, తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, అందరి నోళ్ళలో నాలిక, పెద్దలు సాయిచంద్ గారు, గిడ్డంగుల చైర్మన్ గారు, మరొక పెద్దలు గౌరవనీయులు, ఈ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న పూజర్ల శంబన్న గారు, మరొక పెద్దలు వెంకట్రామరెడ్డి అన్న గారు, మరొక పెద్దలు మాధవరెడ్డి అన్న గారు, సుందర్ గారు, రమేష్ గారు, అక్క ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, దామోదర్ అన్న గారు, వెంకటరెడ్డి అన్న గారు, జే వెంకరెడ్డి గారు, ఎస్ వెంకరెడ్డి గారు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు శ్రీని గారు, వెంకన్న గారు, నా మిత్రులు, ఈ విగ్రహ ఏర్పాటుకు ఇక్కడ భుక్ష్యము, మిగతా సతీష్ మిత్రులందరికీ తోడ్పాటును అందిస్తూ అన్ని విధాలుగా సహకరించినటువంటి వెంకన్న, మల్లేష్ ఇద్దరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వీరిద్దరు మల్లేష్, వెంకన్న బాగా కోఆర్డినేషన్ చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి హాజరైనటువంటి అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరిన తుంగతుర్తి గ్రామ ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, హడావుడిగా ఏర్పాటు చేసిర్రు. కొంత మనందరూ కూర్చోవడానికి కానీ, స్టేజ్ కానీ, అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంత సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా తమ్ముడు కొంత జాగ్రత్త తీసుకోలేదు. మీరు అన్యాయంగా భావించొద్దు. మేము మాట్లాడేదానికంటే ఎక్కువ సాయిచంద్ గారు, మేము అనేక సందర్భాల్లో ఈ గ్రామాల్లో మాట్లాడినాం కాబట్టి ఎక్కువ టైం సాయిచంద్కి ఇచ్చి తన మాట, తన పాటను మీకు చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ దళితవాడలో పోలీసులు దాడి చేసి 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సిఐ మద్దయ్య ఆచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో శేఖర్, మునివేలు, సంపత్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ రిషాద్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సత్రవాడ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 వ్యక్తులను శేఖర్, మునివేలు, సంపత్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి ఒక 2 వీలర్ సీజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 60 లీటర్ల సారాను సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం.
మెదక్ జిల్లా రామాయంపేటలో ఇటీవల ఆర్యవైశ్యుల గంగం పద్మ ఆమె కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జనగామలో ఆర్యవైశ్యులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి హరిచంద్ర గుప్తా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జనగామ ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్ కుమార్, ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో తల్లి పద్మ కొడుకు సంతోష్ మరణాలకు కారణమైనటువంటి దుర్మార్గులను అటువంటి రాజకీయ నాయకులను అందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుచు మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగినది. అలానే ఆర్యవైశ్య తరఫున మేము డిమాండ్ చేసేదంటే వారి ఆత్మహత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము ఆర్యవైశ్య పట్టణం తరఫున ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేము ఆర్యవైశ్యుల పక్షాన ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. రామాయంపేట ఘటనలో ఆర్యవైశ్యులైన గంగం పద్మ వారి కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఆర్యవైశ్య పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఘటన జరిగిన 10 రోజులైనా కూడా ఇంతవరకు కూడా ఎవరు ఏ పార్టీ స్పందించలేదు. అధికార పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పందించింది, భారతీయ జనతా పార్టీ స్పందించింది తప్ప ఈరోజు అధికార పార్టీ ఇందులో ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్ జిల్లాలో జరిగిన ఘటన అది. ఆ రోజు ఆ యొక్క ఎమ్మెల్యే రామాయంపేట ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ స్థానిక మంత్రి కానీ జిల్లా మంత్రి కానీ ఇంతవరకు స్పందించలేదు. మన హోంమంత్రి గారు కూడా ఈ విషయం వెంటనే స్పందించాలి, వారి కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఈరోజు గడిచిన వారిని 2 సంవత్సరాలుగా వారిని శోభపెట్టి వారిని ఆత్మహత్యకు పులిగొడిపి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ ఇతరులందరూ కూడా ఎవరైతే కారకులు ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ పరంగా చట్టపరంగా వారిని శిక్షించాలని చెప్పి ఆర్యవైశ్య సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన పేదలకు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నారాయణపేట జిల్లా దామరగిద్ద తహసీల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, CI2, KVPS సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంతా బజార్లోని సంజీవరాయ గుడి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పి శివకుమార్ తదితరులు మాట్లాడారు. అప్పులు ఇవ్వడం లేదు, అప్పులు ఇస్తే మాఫీ చేస్తే మాఫీ చేస్తామని చెప్తున్నారు. అక్కడ మాఫీ చేయడం లేదు. ఏం చేసినా ప్రభుత్వం మాత్రము తను మాత్రం కోట్లకు ప్రవేశిపోతున్నాడు. పేదల కష్టాలు మాత్రం వేయబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న సమయంలో నిత్యావసర వస్తువులు మంచి నూనె దానికి సంబంధించిన ఏమి కొన్నా కొనేటట్టుగా లేనట్టయిపోయినాము. కాబట్టి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వాలు డీజిల్ పన్ను తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వము ఎవరైతే దరఖాస్తు చేస్తున్నామో ఈ దరఖాస్తు ఇచ్చిన అందరికీ కూడా ఊరు ఇల్లు తిరిగి ఎవరికి పెంచాలని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజుకు చేరుకుంది. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రవేశించింది. యాత్ర శిబిరం వద్ద మాదా సిక్కురువ, మున్నూరు కాపు సంఘాల నాయకులతో భేటీ అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. నందిమల్ల ఎక్స్ రోడ్ ప్రియదర్శిని వద్ద బండి సంజయ్కి బీజేపీ శ్రేణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జెండా ఆవిష్కరణ జరిగింది. పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో కార్యకర్తలు కృష్ణంపల్లిలో కేక్ కట్ చేశారు. ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర PSY 100 కిలోమీటర్లు అయినటువంటి సందర్భం అందుకే ఒక్క ఎంటిక వీకి అంటున్నా. కేసీఆర్ కుటుంబంలో ఈ రక్తం ఏవద్దు, మీ ఎంటికలు వీకింది, ఎంటికలు టెస్ట్ చేస్తే ఎవరు టెస్ట్ పడ్డారు. నేను లవంగం తింటాను. అప్పుడు పిచ్చోళ్ళు దరిద్రుడు లవంగానికి ఏమన్నాడు, అంటే డ్రగ్స్ తీసుకుంటానికి తంబాకే చదవది, సోయిలు ఉండరు కదా, డ్రగ్స్ తీసుకోండి తంబాకే చదవది, లవంగం వెళ్ళదు. ఇది పరిస్థితి టీఆర్ఎస్ ఉన్నది. కానీ సినిమాలో షూటింగ్ అయితే కదా,
డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోట్ల రూపాయలు ఉంటారు షూటింగ్ కోసం అని ఊకే కట్ షాట్ కట్ షాట్ అని ఒక్క షాట్ దానికి వారం రోజులు పడుతున్నారు సినిమా యాక్టర్. అవునా కాదా? కానీ మన కేసీఆర్ సార్ సినిమా తీసినాకో ఒక్కరు నటించాడు జీవిస్తాడు. ఆ సినిమాలో సినిమాలు ఏమిటంటే అదే మా హీరోయిన్లకు మా విల్లలకు సినిమాలను నటించమంటే ఇన్ని కోట్ల రూపాయలు వేసేస్తున్న వీళ్ళు నటిస్తున్నారు. కేసీఆర్ సార్ చూడు ఇంత మంచిగా నటిస్తాడు, జీవిస్తాడు. నేను దీక్ష దొంగ దీక్ష చేసినా కూడా నేను నిజంగా దీక్ష చేసినా నమ్మించిన. అవునా కాదా? మంచిగా మందు ఆగిండు, జ్యూస్ ఆగిండు. అందరూ ఏమంటారు, కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కేసీఆర్ పోటుగాడు, కేసీఆర్ తోపుగాడు, కేసీఆర్ పీకుడు గారు అనుకుంటారు. అవునా కాదా? ఢిల్లీ పోతాడు, దీక్ష చేసినాడు. ఢిల్లీలో ఏం చేసినా మనకి ఏం తెలియదు. అవునా కాదా? అవునా కాదా? వాడు సినిమాలు అనుకుంటాడ మేము నటించినా కూడా మనం నమ్మలేదు. కేసీఆర్ నటనలో జీవించినా కూడా అందరూ కేసీఆర్ నమ్ముతున్నాడు. కేసీఆర్ తెలంగాణ సాధించాడు. ఇవాళ పార్లమెంట్ లా మన తెలంగాణ ఆడబిడ్డ సుష్మా స్వరాజ్ చేస్తారా? తప్పని ఒక్కరు గట్టిగా 2 చేతులు పైకెత్తి సుష్మా స్వరాజమ్మ ఎక్కడ తప్పడం లేదా? సుష్మా స్వరాజమ్మ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నంగిలి ప్లాజా నుంచి నగరి వరకు 160 కిలోమీటర్ల మేర కళ్లకు గంతలు కట్టుకొని స్కేటింగ్ చేసి పుత్తూరు పట్టణానికి చెందిన కె భారతీరాజా సరికొత్త వజ్ర రికార్డు సృష్టించాడు. కృష్ణకుమార్, లీలావతుల కుమారుడు కె భారతీరాజా శుక్రవారం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు నంగిలి నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు నగరిలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్దకు చేరుకున్నాడు. పర్యాటక మంత్రి గంతలు విప్పి భారతీరాజా స్కేటింగ్ను ముగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 160 కిలోమీటర్లు చూడకుండా స్కేటింగ్ చేయడం షాకింగ్గా ఉందన్నారు. విద్యార్థికి ఉత్తమ శిక్షణ ఇచ్చిన కోచ్ ప్రతాప్ను మంత్రి అభినందించారు. అనంతరం యాత్ర ముగింపు కేకును కత్తిరించి అందరికీ పంచారు. మంత్రి వెంట ఆమె సోదరుడు రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంగిలి నుంచి నగిరి ఎమ్మెల్యే టూరిజం మినిస్టర్ అయిన మా ఇంటి వరకు దాదాపుగా 160 కిలోమీటర్లు కళ్ళకి క్లాత్ కట్టుకొని చూడకుండా స్కేటింగ్ చేసుకుంటూ రావటం అనేది నిజంగా చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే వంశికాశ్రీ వచ్చినప్పుడే నేను ఇంత చిన్న అమ్మాయి వద్దు, ఇంత ఎండలో తట్టుకోలేదని చెప్పి అన్నప్పుడు ఆ అమ్మాయి ఏ కాన్ఫిడెన్స్తో అయితే నన్ను కన్విన్స్ చేసి నేను గెలుస్తాను అని చెప్పి తను చేసి ఆ రోజు వజ్ర రికార్డ్ని సాధించిందో ఈరోజు అలాగే తిను కూడా అబ్బాయి భారతీరాజ్ నిజంగా వయసు కానీ ఆ అబ్బాయిని చూస్తే పిట్ట కొంచెం కూతకరం అన్నట్టుగా వీళ్ళు ఒకరిని మించి ఒకరు సాహసాలు చేస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నారు. అలాగే మా నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం పేరు కూడా అలాగే చరిత్ర పుటల్లో లిఖిస్తున్నారంటే నిజంగా ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ చాలా బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారు. మా ఫాదర్ వచ్చి పెయింటర్. సో ఏ రోజుకి ఆ రోజు పని చేస్తే కానీ గడవని పరిస్థితి. కానీ తన పిల్లల ఆశని, ఆ పిల్లోడులో ఉన్న టాలెంట్ని, ఆ పిల్లోడి కోరికని మన్నించి అతనికి సపోర్టివ్గా నించొని ఈరోజు స్కేటింగ్లో అతను రికార్డ్ సాధించే విధంగా మరి ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం అనేది నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. మన నియోజకవర్గంలో స్పోర్ట్స్కి కానీ అథ్లెట్స్కి ఏది కావాలన్నా కూడా మా వంతు సహాయాన్ని మేము అందిస్తూ వచ్చాం. అందుకేనేమో ఈరోజు నాకు టూరిజం, స్పోర్ట్స్, కల్చర్ అన్నీ నాకు ఇష్టమైనవి, నేను చేసుకున్నవే నాకు మినిస్ట్రీగా రావటం అనేది ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ అబ్బాయికి కూడా సపోర్టివ్గా ఉంటాం, ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఆ ఫ్యామిలీకి కూడా సపోర్టివ్గా ఉంటూ హెల్ప్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సో నా తరఫున 1 lakh రూపీస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నిజంగా ఈ పిల్లలు చేసే సాహసం చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది నాకు. ఎందుకంటే మనం కళ్ళు తెరిచి సక్రమంగా 1 కిలోమీటర్ నడవటానికే కష్టం, ఎక్కడో ఒక చోట కింద పడిపోతాం. అలాంటిది దాదాపుగా 160 కిలోమీటర్స్. మరి ఎవరైనా కూడా ముందర దారి చూపించిన వాయిస్తో చెప్తూ వచ్చినా కూడా అంతసేపు ఇంత ఎండలో రావటం అనేది చాలా కష్టమైంది.
సో నేనైతే ఈ బాబుకి బ్లెస్ చేస్తున్నాను, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిలోని మెదవడ గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిన్న తయ్యూరు గ్రామానికి చెందిన గుమ్మయ్య తమిళనాడుకు చెందిన టాటా సఫారీ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో గుమ్మయ్య అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నారాయణ కాలేజ్ యాజమాన్యం నిలువు దోపిడీ చేస్తుంది, ఎందుకు నిదర్శనంగా ఫీజు కట్టడం లేదని ఒక విద్యార్థిని వేధించి అర్ధరాత్రి బయటికి వెళ్ళగొట్టారు. నారాయణ కాలేజ్ మాదాపూర్ బ్రాంచ్ హెచ్ఎం అక్బర్ పాషా, డీజెం అశోక్ ఇందుకు బాధ్యులయ్యారు. కాలేజీ నుంచి బయటికి గెంటేయడంతో సదరు విద్యార్థి ఏడుస్తూ హైదరాబాద్ నుండి తన సొంత గ్రామం మహబూబాబాద్కు వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఈ కళాశాలకు పర్మిషన్ కూడా లేదు. ఈ విషయమై ఇంటర్మీడియట్ అధికారులకు కొందరు తల్లిదండ్రులు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు స్పందించి అనుమతి లేని ఈ కాలేజీలపై చర్యలు తీసుకొని విద్యార్థిని వెళ్ళగొట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కొంచెం బయట ఉన్నాను, నేను వేరే అర్జెంట్ పనిలో ఉన్నాను, రేపు తీసుకురమ్మన్నా, రేపు మాట్లాడతాను. బాబా అక్కడే ఉన్నాడట కానీ ఎవరు లేరట. జరా మయగా నేను చెప్తే నేను ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోరు కాదన్న. ఇప్పుడు ఈ చీకట్లు ఎక్కడ పోతాడు పోరాడు? కొంచెం నాకు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క మాట ఇప్పుడు అందుబాటులో లేనప్పుడు కాదన్న, ఇప్పుడు మీరు అందుబాటులో లేరు. ఒకటి చూడండి, ఏదో ఒకటి కూల్ గా మనకు సెటిల్ కావాలంటే సరే ఒక మాట నేను చెప్పింది వినండి. జర మయగా మాట్లాడతా, మాట్లాడి ఏదో ఒకటి చేసి పెడతా. సరే సరే, కోఆపరేట్ చేయండి. నా వర్షం ఒక మాట వింటావా అన్న? బాబు లోపల తీసుకో, పొద్దున 7 గంటలకు వచ్చి ఫీజు కట్టారు, కన్సెషన్ కూడా అవసరం లేదు. అందుబాటులో కాదన్నా, ఇప్పుడు ఫీజు కడితే ఇప్పుడు ఎట్లా కడతారన్న చీకట్లా? బాబు లోపల పెట్టుకో, పొద్దున 7 గంటలకు వస్తామన్నా, తెల్లారి ముందుకు వస్తాము. ఇప్పుడు వద్దులే అన్న, రేపు ఇప్పుడు బాబు ఎట్లా వస్తారన్నా? ఇప్పుడు రాత్రి 7:30 అవుతుంది చీకట్లా. మహబూబాబాద్కి వచ్చిన పిల్లగాన్ని ఇప్పుడు మీరు నారాయణ కాలేజీలో ఫీజు కట్టి ₹1,00,000 కాదు, పొద్దున 7 గంటలకు వచ్చి కడతామన్నా, కన్సెషన్ కూడా అవసరం లేదన్నా. నా రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఇవ్వనని చెప్పలేదు, నీ కాదు ఎంతో కొంత ఇస్తామని చెప్పినాము. మీరు ఆ రోజు అడిగితే కూడా చేస్తా, ఎంతో కొంత అది ఫోన్ మీద ఉంటే చూసుకోండి. నేను అదే అంట అన్న, పొద్దున 7 గంటలకు వచ్చి ఫీజు కట్టేస్తాము. ఇప్పుడు లేనప్పుడు నన్ను ఇబ్బంది పెడతా అట్లా అన్న. రేపు పొద్దున ఒక్క పూట ఆగి రేపు పొద్దున తీసుకురా. బాబు కాలేజ్ కాడ ఉన్నాడు, మేము ఎక్కడో ఉన్నాం కదా. ఇప్పుడు బాబు ఎట్లా వస్తాడు? మీరు చీకట్లో మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోన్నా. అవునన్నా, మీరు కాదన్నా, ఈ ముక్కు వింటే రాత్రి మీకు సాల్వ్ చేయలేదు చెప్పు. రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ 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 ఒక మాట సాల్వ్ చేయలేదు చెప్పు. మీకు కాదు బాగాలేదు, నేను బయట ఉన్నాను. ఒక మాట విను, పొద్దున 7 గంటలకు వచ్చి ఫీజు కట్టేస్తామన్నా. ఈ ఒక్క రాత్రి గురించి కాదన్న, ఫీజు గురించి మేము మాట్లాడతలేను, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా దాని గురించి కాదు. మరి ఇప్పుడు బాబా వెళ్ళిపోమంటారు ఎందుకు? ఫీజే కదా, ఇప్పుడు ఫీజు కట్టలేదు కాబట్టి బాబా వెళ్ళిపోమంటారు. కోఆపరేట్ చేయండి, బయట ఉన్నా కొంచెం కోఆపరేట్ చేయండి. కాదన్నా, కూడా పొద్దున 7 గంటలకు వచ్చి ఫీజు కడతాము. ఇప్పుడు బాబా నేను మాట్లాడతా, రేపు మాట్లాడతా. కాదు ఇప్పుడు బాబా ఎక్కడ పోమంటారు మీరు? ఈ నెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యూసఫ్గూడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ 27వ తేదీన ప్రతి డివిజన్లో తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని కోరారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ డివిజన్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, వెల్ఫేర్ ఏం జరుగుతుందని నేను పెద్దగా చెప్పనవసరం లేదు. మీరు కళ్ళ ముందే
మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ కూడా ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందో, మన యువ నాయకుడు మున్సిపల్ మినిస్టర్గా ఉండడం కూడా మన అదృష్టం. ఈరోజు స్టీల్ ప్లాంట్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ మరి బ్రహ్మాండంగా ఈ దేశంలోనే మరి గ్రో అవుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండోది మీ అందరి అదృష్టం. ఎందుకంటే ఈ ఖైరతాబాద్లో ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం అయినటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసేది, ఎంతోమంది మంత్రులను చూసేది, ఎంతోమంది నాయకులను చూసేది. బట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మన కార్యకర్తలకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండడమే మీ అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక డెవలప్మెంటే కాదు, ఒక వెల్ఫేరే కాదు, కార్యకర్తలకు ఏమన్నా జరిగినా కానీ అందరూ కూడా పెద్దపడి కష్టపడి ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మనం కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనిచేసే వాళ్ళందరం కూడా గుర్తించుకొని మనం ఎప్పటికప్పుడు కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం తప్పితే నువ్వు కార్యకర్తవు నేను లీడర్ని ఎవరితో ఆ భావన లేదు. మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అందరం కూడా కార్యకర్తలాగానే అందరం కూడా కలిసిమెలిసి ఉండడం జరిగింది. మరి మీ అందరి అండదండలతో మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్పొరేటర్ సీట్ అని గెలిపించడం జరిగింది. బ్రహ్మాండంగా మీరందరూ కూడా కష్టపడి ముందుండి మరి ఈ కార్యక్రమం మొత్తం మనకి మంచి పేరు వచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈ అన్ని సీట్లు గెలుస్తాం వల్ల మనకి పేరు వచ్చిందంటే మీకు వచ్చినట్టే. అందరూ కూడా మీరు కష్టపడి గెలిపించారు కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయి మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని మొత్తం హైదరాబాద్ నగరంలో అందరూ కూడా ఇవాళ మన కాన్స్టిట్యూన్సీ గురించి చెప్పుకుంటాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి ఎప్పుడు కూడా కార్యకర్తలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్లైండ్ స్కేటింగ్ లో 9 ఏళ్ల విద్యార్థి రికార్డ్, కళ్లకు గంతలతో 160 కిలోమీటర్ల స్కేటింగ్. పదవ రోజుకు చేరుకున్న బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర, పూర్ణకుంభంతో స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. తుంగతుర్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, 500 బైకులతో ర్యాలీ, కోలాటం, డప్పు చప్పులతో కార్యకర్తల ఘనస్వాగతం. అర్హులైన పేదలకు పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, తహసీల్ కార్యాలయం ముందు పలు సంఘాల ధర్నా. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.